నా పేరు జే వసంత్ నాయక్, తెలంగాణ చౌక్బాల్ ప్రెసిడెంట్ ని మాట్లాడుతున్నాను. ఇక్కడ 15th జూనియర్ నేషనల్ చౌక్బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ అనేది మన షాద్నగర్ లో మర్యారాణి స్కూల్లో జరగబోతుంది. ఇక్కడ దాదాపు ఒక 24 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు అనేది వస్తున్నారు. దాదాపు ఒక 800 మంది ప్లేయర్స్ అనేది దీనిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది కూడా మన మర్యారాణి స్కూల్ షాద్నగర్ లో 24, 25న ఈ పోటీలు అనేది జరగబోతుంది. ఒకటి తెలంగాణలో ఫస్ట్ టైం జరగబోతుంది. 15 సంవత్సరాల తర్వాత నేషనల్ లెవెల్ పోటీలు జరగబోతుందంటే ఇదే ఫస్ట్ టైం. మన 15 సంవత్సరాల నుంచి బయట వేరే రాష్ట్రాల్లో ఈ టోర్నమెంట్ అనేది చేస్తున్నారు. ఫస్ట్ టైం మన తెలంగాణలో చేస్తున్నారు కాబట్టి మనం పెద్ద ఎత్తున మనం సపోర్టివ్ గా మనం సపోర్టివ్ గా ఉండాలి. మన తెలంగాణ తరపు నుంచి అందరికి ఈ నేషనల్ లెవెల్ టోర్నమెంట్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. చాలా ఒకంతో కాదు ఇది. సో చాలా మందికి నేను స్పాన్సర్ అడగడం జరిగింది. చాలా సపోర్టివ్ గా అడిగిన వాళ్ళు చాలా సపోర్టివ్ గా మాట్లాడారు. సపోర్ట్ చేస్తాను. ఈ ఒక్క టోర్నమెంటే కాదు, ఇంకా వేరేది ఏమున్నా కూడా నాకు వచ్చి చెప్పమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరు క్రీడాకారులు యువతలు ఏం చేస్తున్నారు అంటే డ్రగ్స్ కి గానీ గంజాయికి గానీ అలవాటు అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఫోన్లలో గేమ్స్ అనేది ఆడుతున్నారు. పబ్జి కానీ ఫ్రీ ఫైర్ కానీ అలాంటి గేమ్స్ ఆడుతున్నారు. గ్రౌండ్ లో వచ్చి వాళ్ళు ఫిట్ గా కానీ ఫిజికల్ గా కానీ గ్రౌండ్ లో వచ్చి ఆడితేనే కొంచెం ఫిట్ గా ఉంటారు, మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ. సో అందుకోసము స్పాన్సర్షిప్ అడగడానికి పోయినప్పుడు కూడా వేరే దానికి కూడా నాకు సపోర్ట్ చేస్తాను నేను అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకు సపోర్ట్ చేసినందుకు, ఇంకోటి ఏంటంటే స్పాన్సర్ చేసినందుకు అందరు పేరున ధన్యవాదాలు. ఈ నెల డిసెంబర్ 23, 24, 25 జరగబోతున్న ఈ టోర్నమెంట్ కి మీరందరూ వచ్చి, నేను కూడా వస్తాను మీతో పాటు, నాతో పాటు మీరందరూ వచ్చి ఈ టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ నేషనల్ లెవెల్ టోర్నమెంట్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ పోయేటట్టు నేను కోరుకుంటున్నాను.